Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. Sri Anantakoti Brahmanda Nayaka Rajadi Raja Yogi Raja Parabrahma Sri Sachidananda Sadguru Sri Sainath Maharaj ki Jai. ఆయన దండం పెట్టుకొని ఈ రోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేసావా, competitive levels prepare while they are preparing their exams. What about today's topic? The company of the good people is the diet of brain. అంటే మనం ఎప్పుడు కూడా కంపెనీ గుడ్ పీపుల్, మంచి పీపుల్తో కనుక ఉంటే మన మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదే మిమ్మల్ని తగ్గించే వాళ్ళతోనో, స్వార్థపరులతోనో, తర్వాత కుచిత స్వభావం గల వాళ్ళతో కనుక మీరు ఫ్రెండ్షిప్ చేసినట్లయితే మీ మైండ్ డైట్ అనేది తగ్గిపోతుంది, మీ మైండ్ పవర్ డౌన్ అయిపోతుంది. గుడ్ హెల్త్ రావాలన్నా, గుడ్ డైట్ ఆఫ్ గుడ్ బ్రెయిన్ కావాలన్నా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ గుడ్ పీపుల్తో మనం కలిసి పనిచేయాలి. సో వాళ్ళతో ఉంటే మనకి ఎలా గుడ్ పీపుల్ అనేది తెలుస్తుందంటే వాళ్ళన్నిటికీ మనం ఊగొట్టడం కాదు, ఏదైతే విషయాన్ని ఒక ప్రాపర్గా ఒక ట్రూ వేలో చెప్తున్నారు అని తెలిస్తే దట్ ఈస్ కరెక్ట్. ఏదో ఒక దానికి స్వలాభావానికి తగ్గి మాట్లాడకుండా ఏదో మన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగిన వాళ్ళని మనం గుడ్ పీపుల్గా కన్సిడర్ చేస్తాం. మంచి ఫ్రాంక్లీగా ఒక పాయింట్ గురించి, సరే అన్ని విషయాల్లో ఉండక్కర్లేదు, ఏదైనా నీకు డబ్బులు ఇచ్చాడని కావాలి మంచివాడు కాదు, నీకు ఏదో హెల్ప్, కాకపోతే కొన్ని సమయానికి అనుగుణంగా స్పందించే స్వభావం ఉన్న వ్యక్తి కలిగిన వ్యక్తి గుడ్ పీపుల్. అలాంటి వాళ్ళ వల్ల మీకు ఇంకా కెపాసిటీ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, సో మంచితనంకి చిరునామా పెరుగుతుంది. ఇట్లా ఉంటారు పబ్లిక్ అన్నట్టుగా మీకు భావన ఏర్పడుతుంది, లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. అదే కనుక చాలామంది మన అన్ఫార్చునేట్లీ కొంతమంది రోజు టీవీలో న్యూస్లో చూస్తున్న చెడు పీపుల్ ఎదురవుతారు. కాకపోతే ఆ చెడు పీపుల్ని కూడా తట్టుకోగలిగిన శక్తి మన మైండ్కి ఉంది, కానీ వాళ్ళ అన్ఫార్చునేట్లీ వాళ్ళంత ఎనర్జీ లెవెల్స్ బ్రెయిన్కి ఇవ్వలేకపోతున్నారు, అంత డైట్ ఆఫ్ కెపాసిటీని ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే బ్యాడ్ పీపుల్తో మనము కలిసినా కూడా బ్యాడ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఎయిడ్ కావాల్సిన అవసరం లేదు. బీ హెల్తీ, బీ కాన్ఫిడెన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. అట్లా మన మీద మనకు నమ్మకాన్ని ప్రేరేపించి కాన్ఫిడెన్స్ని ముందుకు కనుక తీసుకెళ్తే యూ విల్ గెట్ వండర్ఫుల్ రిజల్ట్స్, నో డౌట్ ఇట్ ఈస్. సో దాట్ కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ ఆల్వేస్ బీ గుడ్ డైట్ ఆఫ్ గుడ్ బ్రెయిన్. మంచి బ్రెయిన్కి నాంది వచనం పలుకుతారు. కాబట్టి ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో పరిచయం పెంచుకోండి, వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి. అది కూడా ఇంపార్టెంట్. మీ సైకాలజీ ఆఫ్ ద మైండ్, హూ ఇస్ ద గుడ్ పీపుల్, హూ ఇస్ ద బ్యాడ్ పీపుల్. బ్యాడ్ పీపుల్ని పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళని కూడా వీలైతే మంచిగా మాట్లాడుతుంటే ఎక్కువగా గుడ్ పీపుల్తో నేస్తం వహిస్తే మీ బ్రెయిన్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు. మీకు చెడుగా అనిపించిన వాళ్ళతో కొద్దిగా దూరంగా ఉండండి, బట్ కంప్లీట్ అవాయిడ్ చేయకండి. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను చెప్తున్నది గుడ్ కమ్యూనికేషన్, గుడ్ స్పిరిట్ అండ్ గుడ్ కంపెనీ అనేది మీరు కనుక ఉంటే కనుక మీ లైఫ్ ముందుకు మీ లక్ష్యాన్ని సాధించడానికి ఇంకా 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 తోడ్పాటు జరుగుతుంది. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్ యువర్ శేష్.